సొగరాలేసింగా ఏమంటారు తెలుగులో చిన్న ఏమంటారు చిక్కుడుకాయలే ఓలో అని చిక్కుడుకాయలు డైరెక్ట్ గా వండినట్టు. దీంట్లో అంబలు ఉంటే వేరే విధంగా ఉంటది. సంక్రాంతి చేస్తే మస్తు చేసింది తీసుకు. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే హాయ్ చెప్తాండి అందరికి. 2 days నుంచి అయితే వీడియో పెట్టలేదు, ఎందుకంటే 3 days అవుతుంది. షార్ట్ వీడియోలో అవి అయితే ఎప్పుడో తీసినాయి, ఇప్పుడు పెట్టేసినాం 2 days తర్వాత. 3 days ఎందుకు పెట్టలేదంటే తెలిసిందే కదా, మా ఆయన అయితే హైదరాబాద్ వెళ్ళిండు అనమాట. ఇక నిన్న నైట్ అయితే వచ్చిండు. ఈ రోజు అయితే ఇక వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పు నువ్వు. ఈవినింగ్ అయితే అయిపోయింది, ఇక మిర్చి బండి స్టార్ట్ చేసినాం. నేను నడిపిన, బట్ ఇక వీడియో తీయడానికి వీలు కాలేదు, నా దగ్గర ఫోన్ కూడా లేదు కదా. ఇక ఇప్పుడైతే సొరకాయ కూర చేస్తున్నాను. మా తాత అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. ఈమెయితే అస్సలు ఇంటలేదు. హాయ్ చెప్పు నువ్వు. చెప్పవా? అడతీరుగా మిర్చిల కోసం వచ్చిండ్రు. అట్లా చేయాలి. ఇప్పుడైతే ఇక కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సొరకాయలు ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెష్ సొరకాయ అనమాట, తీగ నుంచి కట్ చేసి తీసుకొచ్చిండ్రు. నేను అడిగిన తాత సొరకాయలు ఉన్నాయంటే ఉన్నాయి, నేను వస్తా అంటే లేదు నేను తీసుకొచ్చి ఇస్తా, పాపని పట్టుకొని ఏమి వస్తావు అన్నారు. ఇక తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట మా ఇంటి పక్కన వాళ్ళు. ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ అయిపోయింది. సొరకాయ ముక్కలను అయితే కడగాల. సొరకాయని ఆల్రెడీ కడిగేసాం కానీ మళ్ళీ కడగబడుతుంది అనమాట. ఇది కొన్ని అవుతాయి అనుకున్నా, ఎక్కువే అయ్యాయి ముక్కలు. ఆయిల్ అయితే వేడవుతుంది. ఇక ఆవాలు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయితే ఎక్కువ మాడిపోతాయని వేసుకున్నాను అనమాట. వేడవుతుంది. ఇవైతే కట్ చేసుకున్నాను. టమాటా ముక్క చూపెట్టు. ఏం తెచ్చినావు? ఇది ఏం రాసినావు మళ్ళా? గుడ్ అట. నువ్వే గుడ్డా? నువ్వే రాసుకున్నావా? ఇదిగోండి మా సైడ్ బాబాయ్ ఇల్లు. ఇదేందబ్బా? బస్ స్టాండా? బస్ స్టాండ్, దాంట్లో ఒక అమ్మాయి, మళ్ళీ సూర్యుడు చంద్రుడు, ఇక రోడ్డు, మళ్ళీ కారు పోతుంది. ఇదంతా గుడ్ గర్ల్. మంచిగా దించిన. ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే సూపర్ దించిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత నీట్గా ఉండాలి. ఇప్పుడు నీట్గా దించుకుని సూపర్ దించిన. మా ఆయన అయితే ఇక మిక్సీ తీసుకుని షాప్ని చూసుకుంటున్నాడు అనమాట. టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. వంట పూర్తి అయ్యే వరకు 8 అవుతుంది. మొత్తం క్లోజ్ చేసే వరకు 9 అవుతుంది. తినే వరకు మా దగ్గర అయితే నిన్నైతే ఫుల్ వర్షం పట్టదనమాట. కూల్ వెదర్కి దగ్గు జలుబులు చాలానే అవుతున్నాయి. నాకు కొంచెం పొడి దగ్గర అయినట్టు అయింది ఫ్రెండ్స్. ఇంట్లో అయితే కారం వేసుకున్నాను, పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే రోస్ట్ వేసుకుంటున్నాను. ఆయనకి వెళ్ళి చూపెట్టాను మంచిగా ఉన్నదా. మా ఆయన అయితే ఇక మంచిగా ఉన్నది అనే వరకు వదలదనమాట. గిరాక్ చేస్తూ ఉండని, ఏమైనా చేసుకుంటూ ఉండని మొత్తుకుంటానే ఉంటుంది ఆమె. ఏమైంది? సూపర్ ఉందన్నాడు చడి. ముక్కలను అయితే ఇక మంచిగా కడిగేసిన తర్వాత ఇంట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. రైస్ కూడా పెట్టేదే ఉంది, రైస్ తర్వాత పెడతాం. ఇవైతే వేసేస్తున్నాను. ముక్కల్ని మంచిగా వేసేసి
నువ్వుల పొడి వేస్తా అంటే మా ఆయన అయితే అద్దు ఇట్లనే బాగుంటుంది కర్రీ అనేసారు. సరే అని ఇక నువ్వుల పొడి అయితే వేయించలేదు, నేను వేయను కూడా. ఇక మా ఆయన అద్దని వాళ్ళు తిన్నారు, మళ్ళా ముక్కలు పడతాను. పాప వస్తుంది. మమ్మీ చెప్పు మమ్మీ, ఏమి రైస్ కూడా ఇప్పుడే పెట్టేస్తా. మమ్మీ మమ్మీ అని మొత్తుకుంటా వస్తుంది మా పాప. ఈ స్టవ్ మీద అయితే పెట్టేస్తాను, ఇది కొంచెం తక్కువ మండుతుంది అనమాట. దీని మీద రైస్ పెట్టేస్తా. రైస్ అయితే ఇక కాల్ చేసుకుంటున్నా. రైస్ అయితే పెట్టేస్తున్నా ఇప్పుడే. రైస్లో నేను ఎప్పుడు ఉప్పు వేస్తానని తెలుసు కదా, కూడా వేసేస్తున్నా. ఇక ఉడుకుతుంది. మా పుట్టిగా పాప వస్తుంది, చూపెడతాం ఇక అండి. ఇదిగోండి వచ్చింది అటు నుంచి. హాయ్ చెప్పు, నువ్వు ఇటు చూడు, హాయ్ చెప్పవా? ఏమైంది? కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయింది, ఉరుకుతుంది అటు. హాయ్ చెప్పమంటే. ఇదిగోండి ఈ అనపకాయలు వంకాయలు అయితే అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది, నానమ్మ. వీళ్ళు ఏం చేస్తాడు చూపెట్టండి. కందికాయలు తిని మొత్తం పారేసిండ్రు ఇక్కడ. ఇదిగోండి ఉడకబెట్టిన కందికాయలు తిని పారేసిండ్రు. నువ్వు మాట్లాడవా? ఇటు చూడు, ఆమె అక్కడ రాసుకుంటాను. మిర్చి అయితే అయిపోయినాయి కదా, సాఫ్ సఫాయి అయితే చేస్తున్నాం. కడాయి వేడిగానే ఉంది కానీ ఇక టైం కూడా అయింది. అన్ని షాపులు బంద్ అయినాయి. మా షాప్ ఉంది. ఇలాగే అన్నం తిని ఆడుకుంటారు. ఇక నిద్ర వస్తలే ఇలా నిద్ర రాదు, నేను పడుకుంటే నిద్ర వస్తుంది. ఏమైంది? ఏం ఆడతాను? ఏం ఆడతాను చెప్పు. హోంవర్క్ అయిందా బేట? నీది నిద్ర వస్తలే. అద్దు, అది ఖరాబ్ అవుతుంది. పోడు ఖరాబ్ అయితే చేతి అద్దు. ఇచ్చే ఇటు, ఇది 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 ఇటు ఇటు బిడ్డ, ఇది అది ఇటు, అది ఇటు అన్నానా? అన్న నిలబడి కాలు మొత్తం ఉన్నాయి. ఇంతసేపు నిలబడ్డా, ఇంతసేపు నిలబడ్డా. చెప్పేస్తే మంచిగా అయింది గిరాకీ. అయితే ఈరోజు లెక్క పెట్టగానే మంచిగా అయింది. 3-4 సార్లు, 2 సార్లు 3 సార్లు పెయింటింగ్ కలిపి కదా. 3 సార్లునా? 3 సార్లు. ఎట్టు పెట్టేసి తుడవాలి. ఇది దేవుడు వేసిన బాధ్యత. దిష్టి ఇటు రాబేటా. అయిందా మరి చైతు మొత్తం? ఇక ఈ టమాటాలు అయితే మా ఊర్లో ఉన్నాయి. ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఒక చేనులో వెళ్తున్నాయి అన్నట్టు అయితే అవి తీసుకున్నాం. మంచి ఫ్రెష్గా అయితే ఉన్నాయి. కొన్ని పండి ఉన్నాయి, కొన్ని అయితే ఇక పండేటివి ఉన్నాయి. అట్లా మంచిగా ఉన్నాయి. ఏమైంది బేటా? ఏం ఆడతాను? ఎవరు పెట్టిండే? ఉల్లిగడ్డ కాదు, ఇంకా లోడ్ పెట్టాలా? కోతులు వస్తే రేపు పొద్దున కోతులు ఉండే. ఇంకా కోతులు కోతులు చూసిన తర్వాత పండిది. అటు దొబ్బాలా, ఇటు దొబ్బారా? ఇటు నుంచి అటు దొబ్బాలా, అటు నుంచి ఇటు దొబ్బాలా. పొద్దున్న నీళ్ళు వేసి కడగాలన్నమాట.
పెయింట్ కొట్టి కొంచెం మంచిగా ఉంది. ఇది ఖరాబ్ అవుతుంది మొత్తం. ఎట్లా చూడదు ఏమైంది బేట ఏమైంది? నిన్న వర్షం వచ్చినందువల్ల గొడవ పడతాను. వర్షం వచ్చిన వల్ల మళ్ళీ పెడతలేదు. ఇంకా బకెట్ ఏమైంది బేట? రైతు చెల్లి అర్థం చెప్పిందా ఉండని విన్నారంటే టమాటాలు లోకల్ టమాటాలు 2 రోజులు అయిందా? అమ్మకి నడు నడు కృతిక నడబెట్టు నడు లోపల నడు బంద్ చేస్తాను బాబు చేస్తా బాబు చేస్తా అని చెప్పినా అదే ఇప్పుడు నడబెట్టు నడు లోపల నడు లోపల నడు 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 స్వెటర్ వేస్తున్నామా నడు 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 టోపీ తీసుకెళ్ళు. తీసుకెళ్ళు ఆ నీళ్ళు పడేసేది నా చెత్త పొద్దున ఉడిసేసేది పడేసుడు కాదు అడిగేయడానికి పెట్టేసి ఇప్పుడైతే ఇక షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. కాలు చేతులు కడుక్కొని అన్నం తినడానికి కూర్చున్నాం. ఇక అన్నం ఉప్పు పెట్టేసి కూరతోటి కలిపి తినదట. ఆల్రెడీ వీళ్ళు తిన్నారు. చైత్ర పాప ఇప్పుడు తినదట. మళ్ళా ఇక ఈమె అయితే ఇక కూర కలుపుకొని తింటా అంటాను. ఏమైంది? దోమలు కొడతానే పాయింట్ వేసుకోమన్నా చెట్టు వేసుకున్నాను. హాఫ్ చెట్టు వేసుకోవద్దు. దోమలు కొడతా బేట ఇగో అన్నం మొత్తం చీ, అక్కడ పెట్టద్దు. లే నువ్వు లే నా దగ్గర కూర్చో. ఇవైతే ఇగో సొగిరాలు వేసినాయి. ఇంకా ఏమంటారు తెలుగులో? చిన్న ఏమంటారు? చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలే ఓలో అని చిక్కుడుకాయలు డైరెక్ట్ గా వండిన అన్నట్టు. దీంట్లో అంబలు ఉంటే వేరే విధంగా ఉంటది. సంక్రాంతి చేస్తే మస్తు చేసి ఇప్పుడు చేసింది తీసుకొచ్చి ఇచ్చింది. నాకైతే తింటావా అన్నమే? నేను చూడండి ఎంత మంచిగా ఇక అంబలు ఉంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్. పొద్దున కూడా తినాల. మొత్తం గోర్లు ఇచ్చింది చిక్కుడుకాయలను డైరెక్ట్ గా ఉడవకుండా డైరెక్ట్ గోలు ఇచ్చేసింది. ఇయ్యాలనా? ఇయ్యాల నీకు ఆమె అన్నమే తిన్ను ఇయ్యకు ఆకొస్తే ఇయ్యతా తినా బేటను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి. 2 days పెట్టలేదు, 3 days 3 days పెట్టలేదు. ఇంకో వ్లాగ్ తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటాం కదా అన్నం తినేస్తున్నాము. సొరకాయ కూర. ఇదైతే చిక్కుడుకాయల డైరెక్ట్ చిక్కుడుకాయలు మా ఇంటి పక్కలో తెచ్చారు ముసలమ్మ. ఏమంటారు కానీ గుర్తుకొత్తలేదు వాటిని. ఉంటే మీకు ఉంటే తెలుసు కామెంట్ చేయండి. ఉంటాం.